చేగుంట పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి వేడుకలను గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కర్నాలపల్లి ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించి పాపన్న మహారాజ్ చేసిన త్యాగాలను చూపిన పోరాట పటిమను స్మరించుకున్నారు. బహుజనుల ఆత్మ గౌరవం, హక్కుల సాధన కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, పోలంపల్లి ఉప సర్పంచ్లను, సత్యాగౌడ్లను గౌడ సంఘం నాయకులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం హాజరైన సభ్యులకు, స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజు గౌడ్, కిషన్ గౌడ్, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, సత్యాగౌడ్, జూకంటి రాజాగౌడ్, గిరిగౌడ్, నర్సింలు గౌడ్, మాదాసు శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ గౌడ్, నళిని గౌడ్, శశి గౌడ్, మురళీ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పోలంపల్లి కిస్టాగౌడ్, యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న 366వ జన్మదిన సందర్భంగా ఈరోజు చెవుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా గౌడ సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అదే వైజ్ఞానిక విగ్రహావిష్కరణకు అందరం పోయి పాపన్న జయంతిని అక్కడ విగ్రహావిష్కరణను పాల్గొని కావాలని కోరుచున్నాను. 76వ సర్దార్ సర్వే పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా చేగుంట పట్టణ నడిబొడ్డున జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మండల స్థాయిలో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ నాయకులు అందరూ, గౌడ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అట్లాగే కేవలం గౌడులే కాకుండా మొత్తం సాగలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి బహుజన వర్గాలందరూ కూడా ఈ సర్దార్ సర్వే పాపన్న జయంతి ఉత్సవాలను కానీ, వర్ధంతి ఉత్సవాలను కానీ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వమే దీన్ని గుర్తించి గత 25 సంవత్సరాలుగా గౌడజన హక్కుల పోరాట సమితి డిమాండ్ మేరకు ఈరోజు ప్రభుత్వం గుర్తించి ట్యాంకు బాండ్ పైన ఏదైతే సర్దార్ సర్వే పాపన్న భారీ విగ్రహాన్ని నెలకొల్పుతున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సర్దార్ సర్వే పాపన్న పుట్టినటువంటి వరంగల్ జిల్లా ఇప్పటి జనగామ జిల్లాకు సర్దార్ సర్వే పాపన్న పేరు పెట్టాలని కూడా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లు కూడా ఈ ప్రభుత్వము పూర్తి చేస్తారనేసి ఆశిస్తూ ఈరోజు మనమందరం కూడా సర్దార్ సర్వే పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. చేగుంట మరియు నార్సింగ్ మండలాల సమస్త బహుజనులు అందరం కలిసి సర్దార్ సర్వాయి పాపన్న 376వ జన్మదినం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దేశానికి స్వతంత్రం రాకముందు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులను ఈ సమాజం స్మరించుకుంటుంది. కానీ 376 సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యాధికారం సాధించి పెట్టడానికి పోరాటం చేసినటువంటి బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్నను గత ప్రభుత్వాలు అనుకోండి, గత పాలకులందరూ విస్మరించారు. మన రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కూడా ట్యాంక్ బండ్ పైన మనకు తెలియనటువంటి, మన సంస్కృతి కానటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించారు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టిన పాపన పోలేదు. ఈరోజు ప్రజాప్రభుత్వం ఈరోజు బహుజనులను గుర్తించి ఇలా బహుజన ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. బహుజనులందరం ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మొఘలుల సామ్రాజ్యం పైన దండ ఎత్తి బహుజనులకు రాజ్యాధికారం కోసం అణిచివేత స్వరాలను వినిపించి తన సామ్రాజ్యాన్ని స్థాపించి దక్షిణ భారతదేశంలోని 3/4 భూభాగానికి రాజ్యాధికారాన్ని సాధించి పెట్టినటువంటి గొప్ప మహనీయుడు ఇలా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని అనుకోండి, తన చిత్రపటాలను స్వతంత్ర సమరయోధుల కన్నా ముందే ఇటువంటి పోరాటం చేసింది. కాబట్టి బహుజనులు అందరం కూడా తన జయంతిని తనను స్మరించుకుంటూ ముందుకెళ్లి భావితరాలకు తన పోరాట స్ఫూర్తిని అందించాలని వేడుకుంటున్నాను.